తెలుగుదేశం పార్టీకి లోకేష్ తలనొప్పి పట్టుకుంది. ఆ పేరు వింటేనే ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన వల్ల పార్టీ పరువుతో పాటు తమ పరువు పోతోందని లబోదిబోమంటున్నారు. తమ నియోజకవర్గాలకు ఆయన రాకుండా చూడాలని ముఖ్య నేతలకు బహిరంగంగానే వేడుకుంటున్నారు. లోకేష్ ప్రసంగాలు, వ్యవహార శైలి వల్ల ఉన్న ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉందని వారు మొత్తుకుంటున్నారు. లోకేష్ మాట్లాడేటప్పుడు అన్ని తప్పులు మాట్లాడటం, తెలుగు పదాలు సరిగా ఉచ్చారించలేకపోవడం వల్ల సోషల్ మీడియాలో లోకేష్ తొలి నుంచి విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అవగాహన రాహిత్యంతో నారా లోకేష్ ఏదో ఒకటి మాట్లాడేయటం వల్ల టీడీపీ అనేకసార్లు ఇరకాటంలో పడింది. ప్రజలను ఆకర్షించలేకపోగా ఆయన చేష్టలు, డైలాగుల వల్ల పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదనే భావన మొదటి నుంచి పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయింది. కానీ తానే పార్టీని మొత్తం నడిపిస్తున్నట్లు లోకేష్ బిల్డప్ ఇస్తూ పర్యటనలు చేసి తమకు ఎక్కడా లేని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు పలువురు ముఖ్యులు అనేకసార్లు చెప్పినా ఆయన విని ఊరుకునేవారే తప్ప ఎలాంటి స్పందన ఉండేది కాదు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో నేతలు ఈ విషయాన్ని గట్టిగా చెబుతుండడంతో పార్టీ శ్రేణుల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గక తప్పలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ను జిల్లా పర్యటనలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజులుగా లోకేష్ జిల్లాల పర్యటన చేయడం లేదు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం ఆయన్ను రానియడం లేదు. యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ జిల్లా పర్యటనలు, పార్టీ ముఖ్య కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. నిజానికి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో ఆయనకు ఎంత ప్రచారం కల్పించినా బూడిదలో పోసిన పన్నీరయింది. ఆయన సభలకు జనాన్ని సమీకరించలేక నేతలు చేతులెత్తేశారు. డబ్బులిచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా లోకేష్ సభలంటే జనం వచ్చే పరిస్థితి లేదని పార్టీ నేతలు తరచూ వాపోయేవారు. ఈ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అవడంతో లోకేష్ తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం వేశారు. ఆ సమయంలో పాదయాత్ర కొనసాగించాలని పార్టీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా అరెస్టు భయంతో ఆయన జనాల్లోకి రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన తల్లి భువనేశ్వరితో తూతూ మంత్రంగా నిజం గెలవాలి పేరుతో ఒక కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ఆదరణ లభించలేదు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక లోకేష్ తన పాదయాత్ర రూటు మార్చేసి నడవలేక చేతులెత్తేసి చివరికి మామా అనిపించారు. మొత్తం మీద యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి మైలేజ్ సంగతి ఎలా ఉన్నా అభాసుపాలైన ఘటనలే ఎక్కువ జరిగాయి. ఈ పరిస్థితుల్లో లోకేష్ ను తెర వెనుక నుంచే ఎన్నికలకు పని చేయించాలని ముఖ్య నేతలు సూచించినట్లు సమాచారం. ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నష్టమని వ్యూహకర్తలు కూడా తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో లోకేష్ ను ప్రస్తుతం మంగళగిరికి మాత్రమే పరిమితం చేశారు. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన రావడం లేదు. చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి సైతం చినబాబు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన అడపాదడపా తిరుగుతున్నారు. అక్కడ డబ్బులిచ్చి కొందరు నాయకుల్ని మేనేజ్ చేస్తూ బిల్డప్ ఇచ్చుకోవడం, చోటామోటా నేతలకు కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు చెప్పుకోవడం, స్థానికంగా చిన్నపాటి సమావేశాలతోనే ఆయన సరిపెట్టుకుంటున్నారు. అది కూడా కొంత సమయం మాత్రమే. ఎక్కువగా ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా ఎమ్మెల్యేగా గెలవాలని సూచిస్తూ ఆయన్ను మంగళగిరిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించేలా చేయడంలో పార్టీ నేతలు ఓ రకంగా సఫలమయ్యారు. తద్వారా లోకేష్ గండం నుంచి ప్రస్తుతానికి గట్టెక్కామని వారు భావిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు ఆయన రాకుండా చూసుకుంటూ కొంతవరకైనా పరువు నిలుపుకోగలిగామని సంబరపడుతున్నారు.